విజయం అనే కొండపై ప్రతి ఒక్కరూ చేరుకోవాలనుకుంటారు. ప్రతి ఒక్కరూ దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ క్షేత్రాల్లో వచ్చే ఉన్నత స్థానాల్లో ఉండాలనుకుంటారు. కానీ ప్రతిసారి మన ప్రతిభ పూర్తిగా మనకు సహాయం చేయలేకపోవచ్చు. అప్పుడప్పుడు మనం ఆ పని చెయ్యలేం. మనకి అప్పుడప్పుడు సహాయం అవసరమవుతుంది. ఇక అలాంటి సమయంలోనే ఎక్కువ మంది తప్పులు చేస్తారు. ఇక తప్పు ఏమిటో అంటే, అందరికీ విజయం సాధించాలని ఎంత తొందర ఉంటుందో, ఒకరి చెయ్యి పట్టుకొని పైకెక్కడం బదులుగా వారి పాదాలను పట్టుకొని వారిని కిందకి లాగుతూ మీరు పైకెక్కడం మొదలు పెడతారు. విజయం ఇద్దరికీ దొరుకుతుంది, కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఏ వ్యక్తి అయితే ఒకరి చెయ్యి పట్టుకొని పైకి వెళ్తారో వారు మరొకరి కోసం కూడా చెయ్యి అందించగలుగుతారు. వారికి మార్గం చూపిస్తారు, వారికి ప్రేరణ ఇస్తారు, వారి సంబంధాలు పెంచుకుంటారు, మిత్రత్వం పెరిగిపోతుంది. ఈ శ్రేష్టమైన సంబంధాలతో తను ఒక శ్రేష్టమైన జీవితాన్ని గడుపుతాడు. ఇక రెండో వైపు ఎవరైతే వారి పాదాలను పట్టుకొని పైకి వస్తూ ఉంటారో ఆ వ్యక్తి కేవలం ఒక దాసుడిగా ఉండిపోతాడు. కేవలం ఇచ్చిన ఆదేశాలను తను పాటిస్తూ ఉంటాడు. తనకంటూ స్వయంగా ఒక వ్యక్తిత్వం అంటూ ఉండదు. అందుకే మీరు ఎప్పుడు విజయం కోసం అడుగులు వేసినా అప్పుడు మార్గం సరిగ్గా ఎంచుకోండి. ఎందుకంటే ఆ విజయం తర్వాత కూడా ఒక జీవితం ఉంటుంది. కోకిల యొక్క తీయని గొంతు అందరి మనసుల్ని ఆనందంతో నింపేస్తుంది. కానీ ఇదే తీయని గొంతు వర్షా ఋతువులో ఎందుకు వినిపించదు? దానికి కారణం ఏమనుకుంటారంటే, వర్షా ఋతువులో కోయిల జబ్బు పడుతుంది అని. కోకిల నిర్ణయం తీసుకుంటుంది మౌనంగా ఉండాలని. అసలు అది ఎందుకు అలా చేస్తుంది? దానికి కారణం కప్ప. వర్షా ఋతువులో అక్కడక్కడ చిన్న చిన్న స్థానాల్లో చెమ్మ ఏర్పడుతుంది. ఆ కారణం వల్ల ఎన్నెన్నో కప్పలు జన్మిస్తూ ఉంటాయి. అప్పుడు ఆ కప్పలు ఎంతలా అరుస్తూ ఉంటాయో అంటే, వాటి నుంచి వచ్చే ధ్వని మధ్యలో ఈ కోకిల ఎంత అందంగా పాడినా సరే దాని గొంతు మనకి వినిపించదు. అందుకే అది నిశ్శబ్దంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటుంది. ఇదే మనకి ఒక పాఠం కూడా. మీరు ఒక స్థానంలో ఉన్నప్పుడు, అక్కడ నలువైపులా మూర్ఖులు ఉన్నప్పుడు అక్కడ నిశ్శబ్దంగా ఉండడమే అన్నిటికంటే మంచి నిర్ణయం. ఎందుకంటే మూర్ఖుల అరుపుల మధ్యలో ఎవ్వరూ మీ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. కాబట్టి అక్కడ మౌనంగా ఉండండి. ముందు ఎలా అయితే కప్పల అరుపులు తగ్గుతూ పోతాయో అలాగే మూర్ఖుల సమయం కూడా ఒక తరువాత తగ్గుతుంది. అక్కడ తర్వాత వస్తుంది వివేకవంతుల సమయం. మీ సమయం. కాస్త ఎదురు చూడండి. తెలివితేటలు ఇవి మనుషులందరికీ ఉంటాయి. వాటిని 3 వర్గాలుగా వర్గీకరించారు: నిమ్న, మధ్యమం, ఇంకా ఉత్తమం. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే తన ఆలోచనల్లో నీచ స్థితిలో ఉంటే తను ఏ విషయం గురించైనా మాట్లాడతాడు, చర్చిస్తాడు. అసలు ఆ విషయాలు ఏమిటి, దేని గురించి ఆలోచిస్తాడో తెలుసా? ఇచ్చిపుచ్చుకోవడం, లాభ నష్టం, సంబంధాలు, ఎత్తుకి పై ఎత్తు. జీవితంలో చిన్న చిన్న విషయాల గురించి కన్నా అంతకంటే పైకి తన ఆలోచన, తన మాటలు అస్సలు వెళ్ళవు. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే అలా ఉంటారంటే వాళ్ళ తెలివితేటలు మధ్యస్థాయిలో ఉంటాయో ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఏ విషయం గురించి మాట్లాడతాడు? జీవితంలో జరిగిన గతాల గురించి మాట్లాడుతుంటారు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎలా దాన్ని ఇంకా శ్రేష్టంగా చేయగలుగుతాము అని. ఇక ఏ వ్యక్తి అయితే తమ తెలివితేటల్లో ఉన్నత స్థితిలో ఉంటారో తను వేటి గురించి ఆలోచిస్తాడు, తను ఏ విషయం గురించి చర్చిస్తాడు? తను ఏం ఆలోచిస్తాడంటే తన ఆలోచనలు ఇంకా శ్రేష్టంగా ఎలా మార్చుకోవాలి అని, తనలో ఉన్న అవగుణాలు ఎలా దూరం చేయాలి అని. ఎందుకంటే అలా చేయడం వల్ల జీవితం దానంతట అదే శ్రేష్టంగా మారుతుంది. తెలివితేటలు అనేవి మన అందరి దగ్గర ఉంటాయి. ఏది అవసరం అంటే ఎంచుకోవడం, ఏ స్థానం మనం పొందాలి అని. ఒకవేళ ఇప్పుడు ఈ సమయంలో మీరు నిమ్న స్థానంలో ఉన్నా సరే స్వీకరించండి. చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా మీరు ఎంచుకోవచ్చు ఉన్నత స్థానానికి వెళ్ళడానికి. ఆ ఎంపిక చేసుకోండి. జీవితాన్ని శ్రేష్టంగా ఉంచుకోండి.